గదేంద్ర అంత గబగబ తింటున్నావు గలీజ్గా. కాస్త నెమ్మదిగా తిను. నీ ప్లేట్లో కూడెవరు గుంజుకుపోండే. నువ్వేంటి గట్ట చూస్తున్నావు? ఇటు తినేటప్పటికి ఈ పంచాయతీ ఏందనే? ఇటు తినేటప్పుడు కాక ఇంకెప్పుడు దొరుకుతాడని తిట్ట నీకు. దినామా సైమా థియేటర్ చుట్టూ తిరుగులేందిరా. బ్యాక్లాగ్స్ ఏవో కంప్లీట్ చేసి తొందరగా బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేస్తావు. 7 ఏళ్ళ సంది చదువుతూనే ఉన్నావు. గత ఇంజనీర్ సచిందిలా. ఆ ఎదురింటి రాముగారు చూడు, నీకంటే 3 ఏళ్ళు చిన్నవాడు. ఎట్లా డిగ్రీ కంప్లీట్ చేస్తూ అట్లా నౌకరీలో జాయిన్ అయ్యిండు. జబర్దస్త్ నౌకరీ చేస్తుండు. నువ్వు ఉన్నావు ముప్పొద్దుల మెక్కుడు, గతరికి దాకా బలాదులు తిరుగుడు. సిగ్గులేని జన్మని. ఇప్పుడేంటి ఉన్న పళంగా వాడు అమెరికా వెళ్ళిపోవాలంట. తెలుగు అంత బాగా వచ్చినప్పుడు అది నలుగురికి నేర్పుకుంటూ బ్రతకకుండా ఇప్పుడు ఆ కొత్త భాష ఏదో నేర్చుకుని ఏం సాధిస్తాడంట. కాలేజీలో లెక్చరర్ పోస్ట్ కూడా చూశాను కదా వీడికి. మంచి జీతం, హాయిగా బ్రతకచ్చు ఇక్కడ. ఇష్టం అనేదంటే ఏంటి అర్థం? ఇదేమన్నా తప్పు పనే? మేమందరం చేయట్లేదా? నేర్పేవాడు ఉంటే నేర్చుకునేవాడు ఎలాగైనా నేర్చుకుంటాడు. అసలు భవిష్యత్తులో ఆ నేర్పేవాడే లేకపోతే ఎవడైనా ఎలా నేర్చుకుంటాడు? అక్షర రూపం దాల్చిన సిరా చుక్క, 1,00,000 మెదళ్లకు కదలిక అని కాళోజీ లాంటి మహానుభావులు చెప్పిన మాటలు నేర్పే కదరా నిన్ను పెంచాను. నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? సొంత భాష ఎందుకు నేర్చుకోవాలంటున్నా? ఇంకేం చెప్తానరా నీకు? చివరిగా నీకు తెలిసిన కవిత ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఇంకా నీకు వెళ్ళిపోవాలనిపిస్తే నిన్ను నేను ఆపను. ముసలోడే కానీ మహానుభావుడు అనుకుంటున్నావా? పరమ దుర్మార్గుడు. సారా కోసం పీకలు కోసే రకం. ఈ మధ్య సత్యకాళీగాలతో కలిసి దారి దోపిడీలు కూడా చేస్తున్నాడంట. ఇలాంటి నీచుల వల్లే ముసలోళ్ళ మీద ఉన్న జాలి కూడా పోతుంది. బాస్టర్డ్. మేమంతా ఇక్కడ చేతులు గాజులు దొరుకుని కూర్చున్నాం. మరి వచ్చాడండి పెద్ద పోటుగాడు, కోసి కారం పెడతాడంట. వాళ్ళని పట్టుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మిస్టర్ సురేష్. కోడి మెడ నరికినంత సులువుగా నీ పేక్ కోసేస్తారు. ఇలాంటి నీచుకమైన కుత్తేగాళ్ళని చంపాలంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉంటే తప్ప మనం ఏం చేయలేం. అర్థమైందా? పెట్టవే, పెట్టు. కుంభాలు చేసి పెట్టు. దున్నపోత లెక్క తిని ఊరి మీద పడతాడు. దొరగారికి ఇంకేం పని ఉంది? తినటం తిరగటం తప్ప. మళ్ళీ ఓ మాట అంటే చాలు కోపం వస్తుంది బాడకోగానికి. గస్సలు నిన్ను తన్నాలే ముందు. వద్దే అని కాళ్ళ వేళ్ల పడి మొత్తుకున్నాం అందరం. ఇంటివా? లే. నా బావ లేకపోతే నేను సస్తానే అని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు చూడు నీకోసమైన మారిండాడు. లే, ఇంకా సిగ్గు రాలేదు ముండకోనికి.